మిజోరం ఛత్తీస్గఢ్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 7న పోలింగ్ జరగనుంది. ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు సీఎం బఘేల్. మిజోరం శాంతి సుస్థిరతకు కృషి చేసిందే కాంగ్రెస్ అన్నారు ఖర్గే. ఈసారి ప్రజలు కాంగ్రెస్ ని ఆదరించాలని సూచించారు. కాంగ్రెస్ మళ్లీ గెలిస్తే ప్రజల్ని దోచుకోవటం ఖాయమన్నారు కేంద్ర మంత్రులు. ఛత్తీస్గఢ్లో ఫస్ట్ ఫేజ్ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మరోవైపు ఇటు కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేశారు సీఎం బఘేల్. త్వరలో కులాల వారీగా జనగణన నిర్వహిస్తామన్నారు. వెనుకబడిన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంతో పాటు వారి పేదరిక నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ చేపడతామన్నారు. ఇచ్చిన 7 గ్యారంటీల్ని ఫస్ట్ కేబినెట్ లోనే ఆమోదిస్తామన్నారు. మహిళలకు 500కే సిలిండర్, ఇంటి పెద్దకు ఏటా 10,000 వంటి కీలక హామీల్ని రిలీజ్ చేశారు. క్వింటాల్ వరకు 3,200 మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చారు. अनुसूचित जाति, जनजाति, पिछड़े वर्ग, सामान्य वर्ग, अल्पसंख्यक सभी की जाति जनगणना कराई जाएगी। इससे यहाँ राजनीतिक लाभ तो मिलेगा ही, लेकिन सबसे बड़ी बात यह है कि सामाजिक और आर्थिक रूप से जो जातियाँ इन वर्गों में जो पिछड़ गए हैं उनके लिए सरकार अलग से योजना बना के उनके उत्थान और विकास के काम करेगी। మిజోరంలో శాంతి సుస్థిరత తీసుకొచ్చింది కాంగ్రెసే అన్నారు మల్లికార్జున ఖర్గే. మిజోరం ప్రజల్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఎంఎన్ఎఫ్ పాలనలో మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. భద్రత, సుస్థిరత్వం కావాలంటే కాంగ్రెస్ ని గెలిపించాలని కోరారు ఖర్గే. బీజేపీ ఆర్ హెల్ బెంట్ ఆన్ డిస్ట్రాయింగ్ యువర్ కల్చర్, వాల్యూస్, రిలీజన్ అండ్ ద మిజో వే ఆఫ్ లైఫ్. కాంగ్రెస్ aspires for protection of Mizoram, its people, its land and its natural resources enshrined under Article 371G of the Constitution of India. ఛత్తీస్గఢ్ లో పర్యటించిన నడ్డా బఘేల్ సర్కార్పై మండిపడ్డారు. కాంగ్రెస్ కి మళ్లీ ఓటేస్తే దోచుకోవటం ఖాయమన్నారు. ఇప్పటికే అనేక కుంభకోణాలతో ప్రజల్ని నిలువునా దోచుకున్నారన్నారు. స్కాముల్లో మహాదేవుణ్ణి కూడా కాంగ్రెస్ వదలలేదన్నారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా బఘేల్ కు 500 కోట్ల ముడుపులు ముట్టినట్లు ఈడీ తేల్చిందన్నారు. तो भ्रष्टाचार घोटाले यूपीए के समय में हुए कि नहीं हुए? ऑगस्टा वेस्टलैंड में हेलीकॉप्टर का घोटाला हुआ कि नहीं हुआ? कोयला घोटाला हुआ कि नहीं हुआ? रेत घोटाला होता है कि नहीं होता है? खादान का घोटाला होता है कि नहीं होता है? वो घोटालों की सरकार और हमारी सरकार ईमानदारी से गरीब लोगों की सेवा करने वाली सरकार है. మధ్యప్రదేశ్ ను పారిశ్రామిక కారిడార్ గా మార్చుతామన్నారు రాజ్నాథ్ సింగ్. పరిశుభ్రత విషయంలో మధ్యప్రదేశ్ అగ్రగామిగా ఉందని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే ఇది సాధ్యమన్నారు. రాష్ట్ర అభివృద్ధికి చౌహాన్ సర్కార్ గ్రాండ్ లెవెల్లో పనిచేస్తుందని అన్నారు రాజ్నాథ్ సింగ్. यहाँ कोई है नहीं चुनाव लड़ रही, चुनावी चिड़िया का नाम सुना है आपने? ये सपा बसपा ये सब चुनावी चिड़िया, यानी जब चुनाव का समय आ जाएगा तो उत्तर प्रदेश से दिल्ली से उड़ के यहाँ आ जाएंगी और फिर चुनाव खत्म हो जाएगा तो यहाँ से उड़ के वापस चली जाएंगी. यह सब सारी राजनीतिक पार्टियां चुनावी चिड़िया है. భూపేష్ బఘేల్ ను రిమోట్ నుంచి కంట్రోల్ చేసే శక్తి దుబాయ్లో ఉందని ఆరోపించారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ఛత్తీస్గఢ్ లోని కొండగావ్ బహిరంగ సభలో పాల్గొన్న ఆమె కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఎన్నో ఏండ్లుగా మహిళల్ని మోసం చేసిందని ఫైర్ అయ్యారు. డ్రగ్స్, లిక్కర్ వ్యాపారాలతో పేద కుటుంబాల్ని నాశనం చేశారన్నారు. రాష్ట్రంలో స్కామ్ చేసి 2,000 కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు స్మృతి ఇరానీ. लांछन नेताओं पर लगाते हो तो हम जवाब दे देते हैं, उन शूरवीरों पर ना लगाओ जो वर्दी और संविधान की कसमें खाते हैं. कम से कम अपनी ओछी राजनीति से ऐसे हमारे शूरवीरों को दूर रखो. మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి ఉదయం 7 గంటలకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు హోరాహోరీ ప్రచారం నిర్వహించాయి. 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ఎంఎన్ఎఫ్, బీజేపీ కూటమి, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇటు ఛత్తీస్గఢ్ లోనూ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు ఈ నెల 7న జరగనున్నాయి.